మ్యామ్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం. ఒక చిన్న గట్టిగా లౌడ్. మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయను. ఒక జస్ట్ 2 క్వశ్చన్స్. లైక్ ఎవ్రీ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కదా మ్యామ్, లైక్ ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఏమంటారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని ఈవెన్ మా పైన కేసెస్ వేసి ఈవెన్ మా పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేసిన డేస్ ఉన్నాయి. దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ వరంగల్ ఇన్ విచ్ ద కాలేజ్ ఐఎమ్ స్టడింగ్. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే తన అటెండెన్స్ కోసం ఆర్టీసీ బస్సులో వస్తున్నాడు మ్యామ్. ఇంత కౌన్సిలింగ్ ఇచ్చి ఇంత చేసే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తున్నాడంటే హ్యాంగ్ అయిపోతున్నాడు, లైక్ బస్కి మొత్తం. ప్రశ్న అడుగు. అదే ప్రశ్న. హ్యాంగ్ అయిపోతున్నా కూడా లైక్ ఏమైంది, ఎదురుగా వచ్చే లారీ క్రష్ అయిపోయింది. ఇంత చేసే వాళ్ళు 60 సీట్స్ ఉన్న బస్కి 120 మెంబర్స్ ఎక్కినా కూడా ఎందుకు మ్యామ్ ఏం చెయ్యరు? అప్పుడు మరి మాకు పోలీసు కన్సిడర్ స్టూడెంట్స్కి ఇంత మా మీద ఇట్లా కౌన్సిలింగ్ పేరెంట్స్కి అని చెప్పినప్పుడు మరి ఒక ట్రాఫిక్ పోలీసు మరి బస్ ఆయనకి కనీసం బాబు అట్లా వెళ్ళకయ్యా, 60 మంది సీట్లు ఉన్న చోట 120 మందిని ఎక్కించుకున్నావు, స్టూడెంట్స్ వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పినప్పుడు ఎందుకు మ్యామ్ ఇట్లా చేయరు? ఇంకొకటి మ్యామ్, నేను ఈనాడు క్వశ్చన్ పేపర్ సార్ ఓన్లీ జస్ట్ ఆన్సర్ తీసుకో, మళ్ళీ క్వశ్చన్ అడుగు. జస్ట్ 1 మినిట్ సార్, జస్ట్ 1 మినిట్ మ్యామ్. ఈనాడు పేపర్ని క్లీన్గా చదువుతాను. రీసెంట్గా వచ్చింది మ్యామ్, రక్షకులను చంపేస్తున్న భక్షకులు, తూతుకుడి స్టెర్లైట్ కేసు విచ్ యూ నో ఆల్రెడీ, ఐ హోప్ యూ న్యూ. ట్యూటికోరిన్ తూతుకుడి మ్యామ్, తమిళనాడు స్టెర్లైట్ కేసు. ఒక స్టూడెంట్ ఏమంటారు, ఈవెన్ మన తెలంగాణలో చూడదు, హరితహారం ఇది అంటారు మ్యామ్. ఆ స్టూడెంట్ అంటారు లైక్ ఎన్వైర్న్మెంట్ మీద ఇంట్రెస్ట్తో వెళ్ళాడంట మ్యామ్. స్టెర్లైట్ పెట్టకండి, ఇట్లా వాటర్ ఇవన్నీ అయితే తనని పోలీస్ యాక్చువల్ ఎన్కౌంటర్ జరిగి తను చనిపోతే వాళ్ళ మదర్, నా కొడుకు చనిపోయాడయ్యా, నా కూతురు ఇట్లా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఒక ఎన్వైర్న్మెంట్ కోసం చనిపోతే ఏంటయ్యా ఇది అని ఏడుస్తుంది మ్యామ్. ఈనాడు పేపర్లో ఆర్టికల్ వచ్చింది. లైక్ ఇలాంటివి చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఒక కంట్రీకి ఇట్లా సర్వ్ చేయాలని? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆస్క్డ్. రెండిట్లో కూడా మీ సామాజిక స్పృహ కనిపిస్తూ ఉంది. ఫస్ట్ దాంట్లో మీరు ఫుడ్ పెట్రోలింగ్ గురించి నిరసిస్తూ చెప్పారు, ఖచ్చితంగా కరెక్ట్. అది ఫుడ్ పెట్రోలింగ్ ప్రమాదకరం అని చెప్పి బస్సులోనే రాస్తున్నారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని ఏ విధంగా రాస్తున్నారో, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని ఏ విధంగా రాస్తున్నారో, అది ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ అవుతుందో అంత గొప్పగానే ఇది కూడా ఫుడ్ పెట్రోలింగ్ ప్రమాదకరం అనేది కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపులే కరెక్ట్. ట్రిపుల్ రైడింగ్ మీద ఎన్ఫోర్స్మెంట్ ఉంది, కానీ ఫుడ్ పెట్రోలింగ్ మీద ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు లేదు అని అన్నారు. ఇదంతా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమిష్ట సామాజిక బాధ్యత, కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. అటు కేవలం ప్రభుత్వమే చేయాలి అనే ఆలోచించవలసిన అవసరం లేదు. అది రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే చేయాలి అనేది కాదు. ఎన్ఫోర్స్మెంట్ అనేది పోలీస్ చేయాలి కాబట్టి పోలీస్ వాళ్ళే ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అని అనుకుంటే కూడా కాదు. ప్రతి కంపెనీ కూడా లక్షలు సంపాదిస్తుంది, వాళ్ళు కొన్ని ఎక్కువ బస్సులు వేయించవచ్చు కదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి అని ఆ పెట్టుబడిదారుల్ని నిందించుకునేది కాదు. ఇందులో నేను ఇందాకే చెప్పాను, ఆ స్మాల్ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ డిటర్మిన్డ్ స్పిరిట్ ఇట్ కెన్ ఆల్టర్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ అని. Why don't you start a movement against food patrolling? Why don't we from this stage, ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఈ స్టేజ్ నుంచే why don't we take an vow or a oath that never we accept or never we follow that food patrolling, ఎంత కష్టమైనా కూడా. ఎందుకు అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒక ఆవేదన ఉంది, అది కరెక్టే. కానీ ప్రతివాడు ప్రశ్నిస్తే సొల్యూషన్ వచ్చేది ఎక్కడ? ప్రతివాడు వేరే వాళ్ళని నిందిస్తూ ఉంటే ఆర్టీసీ తప్పు, బస్సులు లేవు, గవర్నమెంట్ తప్పు సరిగ్గా చూడట్లా, పోలీసు తప్పు సరిగ్గా ఎన్ఫోర్స్మెంట్ చేయట్లా, పెట్టుబడిదారులు తప్పు వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ సమాజానికి ఏం చేయట్లా, తల్లిదండ్రులు తప్పు బస్సులోనే పంపిస్తున్నారు ఒక సైకిలో లేకపోతే స్కూటరో కొనివ్వట్లా, లేదా స్టూడెంట్స్కి తప్పు వాడికి తెలియదు ప్రాణంతో చెలగాట ఆడుతున్నాడు అని అందరూ తప్పు చూపించే బదులు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఒక ఉద్యమం. ఈ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తాను, నేను పాటిస్తాను అని ప్రతి వాళ్ళు ఇక్కడే మనం ఒక ప్రమాణం తీసుకుందాం. ఖచ్చితంగా మీలాంటి ప్రశ్న ఇంకా ఎవరికి వేయవలసినటువంటి అవసరం రాదు. బికాజ్ తప్పులు జరుగుతూనే ఉన్నాయి, లా ఈజ్ దేర్, వయలేషన్ ఆల్సో ఈజ్ దేర్. నౌ వీ హ్యావ్ టు బ్రేక్ దట్. ఇప్పుడు మనం అది బ్రేక్ చేయాలి, ఆ వైలేషన్. ఆ బ్రేక్ చేయాలి అంటే ప్రశ్న మనసులో ఉండాలి, సొల్యూషన్ ఆలోచనలో ఉండాలి, మన ఆచరణలో దానికి పరిష్కారం చూపించాలి. లెట్ us show the solution from today itself. That is number 1. And number 2, you were telling about Tuticorin incident. అందులో ఒక ఫ్యామిలీ మెంబర్ దేశం కోసం తను చనిపోయాడు, వాళ్ళ చెల్లెలు ఆరోగ్యం బాగాలేదు కానీ ఎటువంటి పరిష్కారం వాళ్ళకు రాలేదు అన్నారు.
కానీ పరిష్కారం వచ్చిందా, మీ నోటీస్ వరకు రాలేదా అనేది ఒకసారి మళ్ళీ చూసి ఆ తర్వాత వీరి ద్వారా నాతో మాట్లాడండి. డెఫినెట్గా దాని గురించి నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. బికాస్ దిస్ ఈస్ అ పాలసీ విచ్ అ డిపార్ట్మెంట్ ఆర్ అ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్. అక్కడ ఏం జరిగిందో ఆ ఇండివిజువల్ కేసు నాకు తెలియదు కాబట్టి సభాముఖంగా నేను దానికి ఆన్సర్ చెప్పడం కరెక్ట్ కాదు. The first one which you told about social responsibility is every citizen here has his or her social responsibility. Now let us do that. Let us break that rule of violation of law. Violation of law అనేది ఏది జరుగుతుందో దాన్ని మనం ఇప్పటి నుంచి బ్రేక్ చేద్దాం, so that no one will ask such question in future. థ్యాంక్ యూ మ్యామ్. దట్ ఎక్కడున్నారు?